ఏం చెప్తారు మీ డైమండ్ చెస్ అకాడమీ గురించి? ఎందుకు స్టార్ట్ చేశారు? మీకున్న రికార్డ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆడి గాట్ సెలెక్టెడ్ ఫర్ సౌత్ జోన్, అలానే ఆల్ ఇండియాకి. మా స్టూడెంట్స్ వచ్చేసి యుఎస్ లో ముగ్గురికి రికార్డ్స్ వచ్చాయి. సో మన దగ్గర మిర్యాలగూడ నుంచి కార్తికేయ తను ఒక రికార్డ్ బ్రేక్ చేసి హీ క్రియేటెడ్ యూనిక్ పార్ట్. మా విజన్ వచ్చేసి కూడా మేము యాజ్ ఎ ప్లేయర్స్ వి నో ద స్ట్రగుల్స్. మన సైడ్ నుంచి ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి మనము అవసరం ఉన్నాము. సో విల్ స్టార్ట్ అన్ అకాడమీ అని చెప్పేసి. డైమండ్ చెస్ అకాడమీకి ఉన్నటువంటి యూనిక్నెస్, ఒక డిఫరెన్స్ అనేది చూపించాలి కదా, మీరు ఏం చూపిస్తారు? కొందరు ఈజీగా నేర్చుకుంటారు, కొందరు హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉంటారు. మా దగ్గర ఒక బిగినర్ లాగా వస్తే డెఫినెట్ గా ప్రొఫెషనల్ గా చేంజ్ అవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో మనకు ఐపీఎల్ కనిపిస్తున్నాయి, క్రికెట్ మానియా అనేది విపరీతంగా ఉంది. మీరు అనుకున్నట్టుగా ఛాంపియన్స్ ని తయారు చేయాలి అంటే మీరు ఇంకెక్కువ ఫోకస్ పెట్టాలి కదా దాని మీద. మేము కూడా వాళ్ళతో వెళ్ళి క్రికెట్ ఆడతాము, సాకర్ ఆడతాము, అండ్ అట్ ద సేమ్ టైం చెస్ ఎంత ఇంపార్టెన్సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది రోల్ మోడల్స్ ని చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరు కనిపిస్తారు మీకల్లా? వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అరే నేను కూడా 13 years కి ఛాంపియన్ అవుతా, 5 years కి ఛాంపియన్ అవుతాను. దే స్టార్టెడ్ లెర్నింగ్ బై దెమ్సెల్ఫ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెస్, చదరంగం, చతురంగం ఇలా ఏ పేరుతో పిలిచినప్పటికి కూడా ఆ క్రీడ ప్రారంభమైంది మన భారతదేశంలోనే. ప్రాచీన కాలం నుంచి చరిత్రలో కూడా చెస్కి ప్రాధాన్యత ఉంది. యుద్ధ నీతుల్ని చెస్ నుంచి నేర్చుకునే వాళ్ళని మన చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే ప్రపంచానికి భారతదేశం నుంచి గ్రాండ్ మాస్టర్స్, చెస్లో వరల్డ్ ఛాంపియన్స్ వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రతి ఒక్కరిని అందులో ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఇంటికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో డైమండ్ చెస్ అకాడమీని ప్రారంభించినటువంటి మాశెట్టి దివ్యశ్రీ అండ్ అంకితా గౌడ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. హలో అమ్మా. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నాయి, లైబ్రరీలు పెట్టాలి, ఇవన్నీ థాట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు, మీ దగ్గర జాయిన్ చేయాలనుకున్నప్పుడు చూసేది మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, అట్ ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటి అనేది కూడా చూస్తారు కదా. అది ఆబ్వియస్గా జెన్యూన్ రీజన్ అనిపిస్తుంది ఎవరికైనా. సో ఏం చెప్తారు మీ డైమండ్ చెస్ అకాడమీ గురించి? ఎందుకు స్టార్ట్ చేశారు? మీకున్న రికార్డ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే? పర్సనల్గా మేము ఆల్రెడీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆడి we got selected for South Zone, అలానే ఆల్ ఇండియాకి. దెన్ వీ వెంట్ టు ఏషియన్ యాజ్ వెల్. ఫిలిప్పైన్స్లో టోర్నమెంట్ ఆడి వచ్చాము. ఓకే. యా, సో అది మెయిన్గా మా ఇద్దరికి ఫస్ట్ జర్నీ. అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ ఉంది. యా, మేము లైక్ నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడి ఉన్నాము యూరోప్లో. సో డిఫరెంట్ కంట్రీస్లో మేము వెళ్ళి ఆడి వచ్చి అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసి మేము వెళ్ళి ఆడి వచ్చాము. సో ఇది మా గురించి. అయితే మా స్టూడెంట్స్ వచ్చేసి యుఎస్లో ముగ్గురికి రికార్డ్స్ వచ్చాయి. సో ఇద్దరు స్టూడెంట్స్కి అయితే దే గాట్ 3 records, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫోర్త్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. యా, అలా ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ యుఎస్లో ఇంకొక స్టూడెంట్కి వచ్చేసి హీ గాట్ అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్. సో మన దగ్గర మిర్యాలగూడ నుంచి కార్తికేయ, సో రీసెంట్గా తను ఒక రికార్డ్ బ్రేక్ చేసి హీ క్రియేటెడ్ యూనిక్ పార్ట్. ఓకే. అండ్ బృందాశ్రీ అని చెప్పి షీ ఈజ్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ నుంచి తనకి రికార్డ్ ఉంది. ఓవరాల్గా మనకి ఎవ్రీ కంట్రీ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎవ్రీ కంట్రీ నుంచి మినిమం ఒక 50 to 60 members స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆన్లైన్ జాయిన్ అయ్యారు. ఓకే. ఓకే. సో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, అండ్ ఇంటికి కూడా వెళ్ళి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఓకే. బ్రాంచెస్గా స్టార్ట్ చేశారు. ఫస్ట్ మిర్యాలగూడలో స్టార్ట్ చేసి ఇప్పటికి 7 బ్రాంచ్లు అయ్యాయి అంటే. సో బేసికల్గా మీరిద్దరు కూడా చెస్ ప్లేయర్సా? ఎలా చెస్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది మీకు? మేమిద్దరం కూడా చెస్ ప్లేయర్స్. మేము ఒక యూనివర్సిటీ టోర్నమెంట్లో మేమిద్దరం కలిసాము. ఓకే. సో దేర్ ఆ జర్నీ స్టార్టెడ్. సో ఇద్దరు కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేశారా? లేదు, ఆపోజిట్ ఒకటే టీమ్, లైక్ యూనివర్సిటీ టీమ్ 4 members టీమ్ వెళ్తారు కదా. సో అలా కలుసుకున్నాము. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేమిద్దరం, అంటే మొత్తం టీమ్ ఆఫ్ 4 members, దాంట్లో మేమిద్దరం కూడా ఉన్నాం అనమాట. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఐ థింక్ 2015లో స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. సో
చెస్ అనగానే మనకి బోల్డ్ మంది చెస్ ప్లేయర్స్ గుర్తొస్తారు. మన దగ్గర తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఇంతమంది ఉన్నప్పటికీ విశ్వనాథన్ ఆనంద్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్, చెస్ వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా మ్యాసివ్గా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పటికీ మన దగ్గర బోల్డ్ అకాడమీలు ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ డైమండ్ చెస్ అకాడమీ అంటే ఏం గుర్తొస్తుంది, ఎందుకోసం స్టార్ట్ చేశారు? అంటే మా విజన్ వచ్చేసి కూడా మేము యాజ్ ఎ ప్లేయర్స్ వి నో ద స్ట్రగుల్స్ కదా, ఒక స్టూడెంట్ ఆర్ ప్లేయర్ ఏం గో త్రూ అయ్యారో, సో అది ఓవర్కమ్ అయ్యేటట్టు. అండ్ ఆల్సో ఇది 2 women స్టార్ట్ చేస్తున్న లీడ్, అదొకటి. మా దగ్గర చేసే వాళ్ళు కూడా ఉమెన్ కోచెస్ ని పిక్ చేసుకోవడం. మొత్తం ఆల్ ఉమెన్ టీమ్. దెన్ వాట్ అబౌట్ ద స్టూడెంట్స్? స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీవన్. స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్. స్టూడెంట్స్ దేర్ ఇస్ నథింగ్. ఓకే. సో మెయిన్ ఒకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ ఒకటి. సో బికాస్ వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ థింగ్స్. యాజ్ ఏ ఉమెన్గా మేము చాలా అంటే చాలా స్ట్రగుల్స్ తీసుకున్నాం, ఈవెన్ దో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే. సో దెన్ వీ బోత్ డిసైడెడ్, ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసే ముందు వీ డిసైడెడ్ అనమాట, వీ హ్యావ్ టు డూ ఇట్, సో ఓన్లీ వీ బోత్ కెన్ డూ ఇట్ అని చెప్పి వీ స్టార్టెడ్ అన్ అకాడమీ. సో 2015లో ఇద్దరు కలిసి ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు ఇనిషియేషన్ అనేది వచ్చింది డైమండ్ చెస్ అకాడమీ పెట్టాలి అనేది? మేము 6 years నుంచి కూడా కోచింగ్ ఫీల్డ్లో ఉన్నాము. సో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఉండేది. 2 years బ్యాక్ ఏంటంటే మేము యూఎస్లో ఒక స్టూడెంట్కి క్లాస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దెన్ కాల్లో మేము అనుకున్నాం, వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. సో మన సైడ్ నుంచి ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి మనము అవసరం ఉన్నాము, సో విల్ స్టార్ట్ అన్ అకాడమీ అని చెప్పేసి ఐ జస్ట్ గేవ్ హర్ ద ప్రపోజల్ అండ్ షీ యాక్సెప్టెడ్ ఇట్. సో అలా మేము ఆఫ్లైన్ అకాడమీస్కి ఇంట్రెస్ట్ చూపించాము అండ్ వీ స్టార్టెడ్. ఓకే. చెస్ అకాడమీ అనగానే మనకు సమ్మర్ క్యాంపుల్లో, హాలిడే క్యాంపుల్లో భాగంగా చెస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, లేకుండా షార్ట్ టైం కోసం అనేది పెట్టడం అనేది ఉంది కదా. సో ఇది లాంగ్ రన్లో ఉండాలి అనే ఒక భావన. అండ్ మిర్యాలగూడని ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? మిర్యాలగూడ చూస్ చేసుకోవడం మెయిన్ రీజన్ వచ్చేసి నేను అక్కడే పుట్టాను. ఓకే. సో అందుకని చెప్పి అక్కడ మెయిన్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశాము. సో నిజం చెప్పాలంటే మాకు ఇంకొక బ్రాంచ్ తను ఎక్కడైతే బర్త్ ప్లేస్ ఉందో అక్కడ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఎక్కడ? నేను మా డాడీ వాళ్ళది మెదక్ డిస్ట్రిక్ట్ రామాయణపేట్, కానీ మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదువుకోవడం అయింది. సో రామాయణపేటలో కూడా ప్లాన్ చేద్దామని ఉండే ప్లాన్. సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అక్కడ స్టార్ట్ చేశాము. దెన్ ఆల్రెడీ మేము మెయిన్ బ్రాంచ్ స్టార్ట్ చేసేదానికంటే ముందే ఆన్లైన్లో యూఎస్ వెళ్ళాము. ఓకే. లైక్ ఆన్లైన్ స్టూడెంట్స్ కోసం, అందుకోసం అని చెప్పి అక్కడ ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు మనకి చెస్ అకాడమీలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఒక రకంగా మాట్లాడాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా. చెస్ బోర్డుకి సంబంధించి మేము చెస్ ట్రైనింగ్ ఇస్తాము అనేది మాట ఉంటుంది కదా. సో దానికి డైమండ్ చెస్ అకాడమీకి ఉన్నటువంటి యూనిక్నెస్, ఒక డిఫరెన్స్ అనేది చూపించాలి కదా. మీరు ఏం చూపిస్తారు? అంటే మా టీచింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ వీఆర్ వెరీ ఏదో చెప్పి వెళ్ళిపోయి టైప్ కాకుండా కిడ్స్తో ఎక్కువ ఎంగేజ్ అవ్వడము. వాళ్ళకి కొందరు ఈజీగా నేర్చుకుంటారు, కొందరు హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉంటారు. అలా ఎలాంటి కిడ్ వచ్చినా విల్ బీ రెడీ టు గివ్ దెమ్ ద నాలెడ్జ్ అన్నట్టు. మా దగ్గర ఒక బిగినర్ లాగా వస్తే డెఫినెట్గా ప్రొఫెషనల్గా చేంజ్ అవ్వాల్సిందే. ఈవెన్ ఈ 30 days సమ్మర్ క్యాంప్లో కూడా వాళ్ళు బిగినర్గా వచ్చే వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్కి ఎలా వెళ్ళాలో ఫాస్ట్ ట్రాక్ కోర్స్ మొత్తం రెడీ చేసి పెట్టాం. సో ఒక స్టోరీ తోటి ఆర్ ఎల్స్ ఒక మంచి గేమ్స్ తోటి అలా మేము తీసుకెళ్తాం అనమాట స్టూడెంట్స్ని. రీసెంట్గా మేము సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసి ఒక 10 days ఆల్రెడీ అయిపోయింది మిర్యాలగూడలో. ఎవ్రీడే క్లాస్ తీసుకుంటే కిడ్స్ బాగా బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పి పాస్ ద పిల్లో గేమ్ ఆడాం. సో ఎక్కడైతే ది పిల్లో ఆగుతుందో వాళ్ళు వచ్చేసి దే హ్యావ్ టు టేక్ ద చిట్ అండ్ ఏముంటే అది చేయాలి కదా. దాంట్లో ఏం చేసామంటే ఒకటి వచ్చేసి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి లైక్ డాన్స్, సింగింగ్ అని ఒక కాన్సెప్ట్ రాసాము. కింద వచ్చేసి వాళ్ళు ఈ సమ్మర్ క్యాంప్లో ఏదైతే నేర్చుకున్నారు చెస్లో ఆ ఒక కాన్సెప్ట్ రాసాం. సో ఇన్ దాట్ వే వాళ్ళు వచ్చేసి అరే చెస్ నేర్చుకుంటావా అని చెప్పేసి అన్నా సార్, నో వీ విల్ డెఫినెట్లీ ప్లే దిస్ గేమ్ అండ్ మేము చెస్ని కూడా అలానే తీసుకెళ్తాం ముందుకి. ఈవెన్ కిడ్స్ విల్ ఎంజాయ్ అ లాట్. అయితే
కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ క్యాంప్లో 30 days దాంట్లో పేరెంట్స్ పంపించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ లాంగ్ రన్లో వాళ్ళు డీవియేట్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా చెస్కే కన్ఫైన్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఐపీఎల్ కనిపిస్తున్నాయి, క్రికెట్ మానియా అనేది విపరీతంగా ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు సాకర్ వస్తుంది, ఫుట్బాల్, ఇలాంటివన్నీ కనిపించిన తర్వాత ఇండివిజువల్ గేమ్స్ వాళ్ళంతటి వాళ్ళు ఫోకస్ పెట్టి ఆడుకోవాలి, లాంగ్ రన్లో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. మీరు అనుకున్నట్టుగా ఛాంపియన్స్ని తయారు చేయాలి అంటే మీరు ఇంకెక్కువ ఫోకస్ పెట్టాలి కదా దాని మీద. డెఫినెట్లీ మేము చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి. సో మీరు చెప్పినట్టుగానే ఐపీఎల్స్ కానీ లేదా ఇవేవి ఉన్నా సరే మేము వాళ్ళతో గేమ్స్ ఆడతాము. మేము కూడా వాళ్ళతో వెళ్ళి క్రికెట్ ఆడతాము, సాకర్ ఆడతాము, అండ్ అట్ ద సేమ్ టైం చెస్ ఎంత ఇంపార్టెన్సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ చెస్లోకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మళ్ళీ క్లాసెస్ తీసుకుంటాము. సో ఒక ఛాలెంజెస్ అనేది ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవన్నీ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్, ఆ తర్వాత ఎగ్జామ్స్ అనేవి కూడా కనిపిస్తాయి, క్లాస్ రూమ్లు ఉంటాయి, హోంవర్క్లు ఉంటాయి, మార్క్స్ టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కాదు చెస్ మీద ఫోకస్ పెట్టండి అంటే ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఇప్పుడు చెస్ అనేది వాళ్ళు ఆడుతుంటే అది స్టడీస్లో కూడా డెఫినెట్లీ ఉపయోగం ఉంటుంది. బికాస్ చెస్ ఇస్ అ మైండ్ గేమ్. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెమరీ పెరుగుతుంది వాళ్ళకి, అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ పెరుగుతుంది. అవన్నీ డెఫినెట్లీ వాళ్ళ స్టడీస్లో కూడా యూజ్ ఉంటుంది. బేసిక్గా మా ఇద్దరిది కూడా హోమ్ స్కూలింగే. ఓకే, కంప్లీట్ ఐ థింక్ మేము చెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇద్దరిది హోమ్ స్కూలింగే. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నిజంగా ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసింది లేదు. ఓకే. అండ్ వి బోత్ ఆర్ టాపర్స్ ఇన్ ఆర్ స్టడీస్ టు. సో ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్లకుండానే ఇంట్లోనే మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇంట్లోంచే లైక్ యు ఆర్ కంప్లీటింగ్ యువర్ స్టడీస్. సో ఇప్పుడు డీవియేషన్స్ అనేవి లేకుండా కంప్లీట్గా వాళ్ళు ఫోకస్డ్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి, అండ్ చెస్ని కంటిన్యూ చేయాలి అంటే కొంతమంది రోల్ మోడల్స్ని చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరు కనిపిస్తారు మీకల్లా? సో నేనైతే మ్యాగ్నస్ కార్ల్సన్ని, మన ఇండియా నుంచి వచ్చేసి అట్ ప్రెజెంట్ గుకేష్ స్టోరీ అండ్ ప్రజ్ఞానంద్ స్టోరీ, వీళ్ళ స్టోరీస్ ఏంటంటే కిడ్స్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. కొంచెం సేమ్ ఏజ్ కేటగిరీ ఉంటుంది కదా మన జనరేషన్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది, అరే నేను కూడా 13 yearsకి ఛాంపియన్ అవుతా, 5 yearsకి ఛాంపియన్ అవుతా. దే స్టార్టెడ్ లెర్నింగ్ బై దెమ్ సెల్ఫ్. సో అలా చూపిస్తాం. సో మనకి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎర్లియర్ డేస్ దగ్గర నుంచి చూసుకున్న విశ్వనాథన్ ఆనంద్, ఆ తర్వాత మనకి హరికృష్ణ అందరూ కనిపించారు, అండ్ ద్రోణవల్లి హారిక ఉంది, హంపి ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు గుకేష్ పేరు, ప్రజ్ఞానంద్ పేరు ఒక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా అంటే ఒక చెస్ ఇక్కడ నుంచి వస్తారు ఛాంపియన్స్ అనే ఒక ఫీల్ ఉంది కదా. ఆ స్టేజ్ దాకా వెళ్ళాలంటే పెట్టాల్సినటువంటి ఒక శ్రమ, ఒక డెడికేషన్ అనేది ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళకు ఇంజెక్ట్ చేయాలి కదా, ఎలా చేస్తారు? సో మా కోర్స్ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మేము స్కూల్లో ఎలా అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటారో మేము అలా డివైడ్ చేసేసుకున్నాం సబ్జెక్ట్స్కి. సో చెస్లో మనకి ఓపెనింగ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ అని ఎలా అయితే కాన్సెప్ట్స్ ఉంటాయో అవి మేమిద్దరం డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసి ఒక స్టూడెంట్కి ఏ మెటీరియల్ ఇస్తే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ వెళ్తారని చెప్పేసి షీఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ద మెటీరియల్. కంప్లీట్ కోర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ షీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నేనేం చేస్తాను అంటే కిడ్కి పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే, దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కిడ్. సో పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే షీఈస్ ఫోకసింగ్ ఆన్ చెస్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దేర్ మెంటల్ ఎబిలిటీ. సో దానివల్ల ఒక స్టూడెంట్ బ్యాలెన్స్డ్గా ఉండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అండ్ వాళ్ళు గ్రో అవ్వాలి అంటే ఇంకా మేము పెట్టాల్సిన ఫోకస్ ఏంటి, సో వాటి మీద ఫోకస్ చేస్తాము. ఎందుకని థాట్ వచ్చింది కౌన్సిలింగ్ అనేది కూడా వాళ్ళకి అవసరం, ఒక కౌన్సిలర్ని కూడా పెట్టుకోవాలని? అంటే లైక్ మేము పర్సనలీ చూసాం కూడా, ఒక గేమ్ ఓడిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా డిస్కరేజ్ అవ్వకుండా స్టూడెంట్ ఒక కౌన్సిలింగ్ తోని విల్ బూస్ట్ దెమ్ అప్ అని. యా, యూజువల్ గా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి, వాటన్నిటిని ఆలోచించిన తర్వాత ఇప్పటికీ మీ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్ మా స్టూడెంట్ మా అకాడమీ నుంచి వచ్చారు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని అలా తయారు చేశారు? రీసెంట్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసాం. లైక్ కార్తికేయ మా స్టూడెంట్, తను 180 puzzles హీ వాజ్ డూయింగ్ ఇట్ ఇన్ లెస్ దెన్ 10 minutes. ఓకే, నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది తనకి. ఓకే, ఓకే. సో హీ బ్రోక్ ద రికార్డ్. అలా మోస్ట్లీ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు హాబీగా వచ్చిన వాళ్ళకి హాబీగా తీసుకుంటాం. ప్రొఫెషనల్గా వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా దే వెంట్ టు ద అదర్ లెవెల్. ఇప్పుడు అకాడమీలో మాకు ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారు. నేను వద్దన్న పొద్దున్న 9 o'clock వస్తారు, వెళ్ళమని చెప్పినా వెళ్ళరు. దే విల్ స్టే
అండ్ ఒక వర్క్ ఏదైతే ఉందో డే వర్క్ అదంతా ఫినిష్ చేసుకొని 9 అయినా 10 అయినా సరే అక్కడే ఉండి చేసుకొని వెళ్తారు. సో ఆ డెడికేషన్ కిడ్స్లో ఉంది. ఆ కిడ్స్లోకి రావడానికి కూడా వీ బోత్ యూస్ టు హెల్ప్ దెమ్ అలాట్. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది పేరెంట్స్కి కనిపించదు, కానీ బ్యాక్గ్రౌండ్లో మేము చేసే వర్క్ ఏంటంటే ఒక కౌన్సిలర్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఆర్ఎల్స్ వాళ్ళకి పర్సనలైజ్ మెటీరియల్ కానీ ఏది కానీ వీ యూస్ టు వర్క్ అలాట్ ఫర్ దెమ్. ఓకే, సో ఒక టార్గెట్, ఒక గోల్ అనేది పెట్టుకుంటే తప్ప యు కాన్ స్టార్ట్, ఏదైనా స్టార్ట్ చేయడానికి లేదు. అందులోనే మీరు స్టార్ట్ చేసింది మిర్యాలగూడలో, ఇప్పుడు మళ్ళీ 7 బ్రాంచెస్ పెట్టుకొని మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాము అనుకుంటుంటే అల్టిమేట్గా పేరెంట్స్కి చెప్పేది ఏముంటుంది, ఏం చెప్తారు మీరు, ఎలా కన్విన్స్ చేసి మీ దగ్గరికి తెప్పించుకుంటారు? నిజం చెప్పాలంటే మేము కన్విన్స్ కూడా ఎవరిని చేయాల్సిన అవసరం రాలేదు. ఓకే, సో మేము ఇలా అకాడమీ స్టార్ట్ చేసామని తెలిసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో మిర్యాలగూడ వస్తున్నారు. ఈవెన్ ఐ వాజ్ ఇన్ షాక్. అరే 2-3 hours ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అక్కడ లేకపోవడం వల్లే కదా మన దగ్గరికి 3 hours జర్నీ చేసి ఇక్కడికి వస్తున్నారు. సో అని చెప్పి వీ వర్ టేకింగ్ అలాట్, అంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేసేస్తున్నాము. అండ్ మా మెయిన్ గోల్ వచ్చేసి కూడా అది, ఎవరైతే నీడ్ ఉన్నారో చెస్లో ఎవరికైతే నీడ్ ఉందో అది మా సైడ్ నుంచి మేము వాళ్ళకి ఇవ్వగలగాలి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. ఐ థింక్ మేమిద్దరం డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి వచ్చాము. చెస్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మన కంట్రీ వచ్చేసరికి మన మిర్యాలగూడ నుంచే వరల్డ్ ఛాంపియన్స్ని రెడీ చేయడానికి వీ స్టార్టెడ్ అవర్ అకాడమీ. సో మోస్ట్లీ వరల్డ్ ఛాంపియన్స్ కూడా కొన్ని ఇయర్స్లో రావడానికి రెడీ ఉన్నారు. సో నీడ్ అన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి నీడ్ ఉంటుంది అనేది, మీరు మిస్ అయింది వాళ్ళకి కావాల్సింది, ఎలాంటి నీడ్ ఉందని మీరు అనుకుంటున్నారు? మెటీరియల్ లో కానీ ఇప్పుడు ఏదైనా టోర్నమెంట్కి వెళ్తున్నారు అనుకోండి, 1 monthలో టోర్నమెంట్ ఉందనుకో, విల్ మేక్ అ ప్లాన్, టోర్నమెంట్ ప్లాన్, ఏ డే ఏ ప్రాక్టీస్ చేయాలి, ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి వాళ్ళకి అనేసి ఒక కంప్లీట్ ప్లాన్ చేసి ఆ స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తాం. దే విల్ ఆల్సో గెట్ దట్ కాన్ఫిడెన్స్, పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, లైక్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బెస్ట్ అని. మెయిన్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడమే మా గోల్ వచ్చేసి. బికాస్ ఇప్పుడు పిల్లలు చూస్తే ఏ చిన్న దానికైనా సరే ఈజీగా డిసప్పాయింట్ అయిపోతున్నారు. వైఫై రాకపోతే ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. ఇఫ్ దే డోంట్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్స్టంట్లీ అది ఒక పెద్ద సినారియో, అంటే ఒక డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. సో మా సైడ్ నుంచి మేము చేయగలిగేది ఏంటి అంటే ఫస్ట్ టు ఇంప్రూవ్, టు బూస్ట్ దర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, సో ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తామో డెఫినెట్గా ఆ స్టూడెంట్ దాని మీదనే ఫోకస్ చేయాలనుకుంటారు. ఆర్ ఎల్స్ అరే ఇప్పుడు నువ్వేం చేయలేవురా అంటే వాళ్ళ మైండ్లో అదే ఉండిపోయిద్ది. అదే నో యూ కెన్ డూ బెటర్, యూ కెన్ డూ ఈవెన్ మోర్ బెటర్ అని చెప్తున్నప్పుడు సో ఆ స్టూడెంట్ ఏంటి, ఓకే సో నాకు ఇది ఉంది కానీ ఈ స్కిల్ ఉంది కానీ నేను యూస్ చేయలేకపోతున్నాను అని వాళ్ళు థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ చేసుకుంటారు. సో మా జనరేషన్లో పేరెంట్స్ కానీ ఆర్ఎల్స్ ఉన్న సొసైటీ కానీ అంత లగ్జరియస్ ఏం లేదు, కానీ ఇప్పుడు ప్రతిదీ లగ్జరియస్. అలాంటి అట్మాస్ఫియర్ కూడా అప్పుడు కనిపించలేదు. యా, మేము ఐ థింక్ బస్సు దగ్గర కానీ రైల్వే స్టేషన్లో కానీ అక్కడ కూడా బోర్డు పెట్టుకొని ఆడుకునే డేస్ కూడా ఉన్నాయి మాకు. ఓకే, యా, అంటే మాకు అన్నీ ఉన్నా సరే సో ఐ మీన్ మాకు అవి ఆపర్చునిటీ అనేది అప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నా సరే కిడ్స్ ఆ లెవెల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనగానే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడము, స్టడీస్ ఉన్నాయి, కెరీర్ పరంగా ఉంది. సో స్టడీస్ కెరీర్ అన్న తర్వాత వాళ్ళకు ఉండేటువంటి కొన్ని హాబీస్ అనేవి ఉంటాయి, లేదు నేను ఈ పని చేయాలి అనేటువంటి ఒక ఉత్సాహం అనేది ఉంటుంది, అది కూడా కనిపించట్లేదా మీ అబ్జర్వేషన్లో? చాలా తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా ఏమైపోయిందంటే కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది. పక్కన ఒక ఫ్రెండ్ ఇది చేస్తానంటే నేను అదే చేయాలి, ఆర్ ఎల్స్ అన్నిట్లో ఉండాలి, లైక్ డ్రాయింగ్లో ఆ తర్వాత సింగింగ్లో డాన్సింగ్లో అన్నీ ఉండాలని చెప్పేసి దేంట్లో కూడా పర్సనలైజ్డ్గా లేరు, వాళ్ళు ప్రొఫెషనల్గా లేరు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది కిడ్స్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కే తెలియకుండా డిసప్పాయింట్ అయిపోతున్నారు. సో నేను ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేదాన్ని. పేరెంట్స్కి తెలీదు హీఈస్ ఇన్ డిప్రెస్డ్ మోడ్ అని. ఆల్రెడీ ఒక 1 year నుంచి తను లోపల హీ స్ట్రగ్లింగ్ విత్ హిమ్సెల్ఫ్ అనమాట. ఈవెన్ హీ డజంట్ నో వై అని చెప్పి పేరెంట్స్కి కూడా అరే నార్మల్గా నవ్వుతూ ఉన్నాడు కదా అనుకున్నా, కానీ
ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఏమైపోయిందంటే పక్కన వాడు చేస్తున్నా నేను చేయలేకపోతున్నా, కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ కంపారిజన్ స్టార్ట్ అవుతుందో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతూ వస్తుంది. అది ఎప్పుడు అవుతుంది, మేము కౌన్సిలింగ్ ఇస్తున్న కొద్దీ వీఆర్ గెట్టింగ్ ద పాయింట్స్. అరే ఈ స్టూడెంట్ ఇలా ఉన్నాడు, ఈ స్టూడెంట్ పేరెంట్స్కి మాత్రం మేము ఎవ్రీథింగ్ ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాం. ఓకే, మీ బాబు ఇలా ఉన్నారు, సో ఫర్ హిమ్ దిస్ ఇస్ నీడెడ్. చెస్ కాకపోతే ఏ స్పోర్ట్ ఉంటే ఆ స్పోర్ట్ దిస్ ఇస్ నీడెడ్, అది మేము క్లియర్గా చెప్పేస్తాము. సో మీరు ఇద్దరు ఒక అకాడమీని స్టార్ట్ చేయాలనుకున్నారు, అందులో కూడా కోచులుగా ఉమెన్ మాత్రమే ఉన్నారు. ఆల్ ఉమెన్ టీమ్గా డైమండ్ చెస్ అకాడమీ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక రెస్పాన్స్ అనేది ఉండాలి, ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ అనేది ఉండాలి, అండ్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా మీ మీద అంత కాన్ఫిడెంట్గా రావాలి కదా. ఎలా అనిపించింది ఆ ఇనీషియల్ డేస్ అనేవి? మాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉండే. ఇద్దరికి పర్సనలీ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు, సి యాజ్ ఎ ప్లేయర్ అండ్ ఆల్సో అకాడమీ స్టార్ట్ చేస్తామనగానే కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ చుట్టుపక్కల అనేసరికి ఓకే కొన్ని హికప్స్ ఉండే, వీళ్ళిద్దరు అమ్మాయిల నుండి స్టార్ట్ చేస్తున్నారు అని. మేము ఒక టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా దే ట్రై టు క్లాష్ ఆర్ పుట్ us డౌన్, బట్ అవన్నీ కూడా హ్యాండిల్ చేసుకొని వీఆర్ ట్రయింగ్. మేము ఒకళ్ళం మీన్ ఒక ఫ్రెండ్ లాగా, ఒక కౌన్సిలర్ లాగా ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ వస్తాం. మేము ఎంత అయితే చేసినా మా పేరెంట్స్ దానికి ట్రిపుల్, లిటరల్లీ చెప్పాలంటే మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటు. ఈవెన్ టుడే మేము ఎక్కడికి వెళ్తే మాతో పాటు వచ్చి ఒక చిన్న ప్రోగ్రామ్ దాన్ని సక్సెస్ చేయడానికి ఎంత వీలైతే అంత ట్రై వాళ్ళ సైడ్ నుంచి చేస్తున్నారు. సో ఇప్పటికి మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి గల్లీలోనూ కనిపిస్తూ ఉంటాయి, అండ్ సమ్మర్ స్పెషల్ కోచింగ్ క్యాంపులు అనేవి ఉన్నాయి. వాటికి మీ అకాడమీకి ఉన్నటువంటి డిఫరెన్స్ అవన్నీ కాదు, నేను డైమండ్ చెస్ అకాడమీలో నా పిల్లల్ని చేర్పించాలి అనుకుంటే వాట్ దే ఆర్ గోయింగ్ టు గెయిన్, ఆ తర్వాత వాళ్ళకి ఏం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు? మేము రీసెంట్గా ఆల్రెడీ ఒక 2-3 ప్లేసెస్లో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రతిదీ కూడా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఏంటి ఇప్పుడు 10 days అయిపోయింది, 10 days తర్వాత రిజల్ట్ ఏంటి, 20 days తర్వాత రిజల్ట్ ఏంటి. సో ఫస్ట్ ఎవ్రీ స్టూడెంట్కి కూడా ఎవ్రీ స్టూడెంట్ ఇండివిజువల్గా మేము చూస్తూ వస్తాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ చెస్ ఆడిపిస్తున్నాము, డ్రాయింగ్ చేపిస్తున్నాము, డాన్స్ వేస్తున్నాము, ఎవ్రీథింగ్. అంటే నేను చెస్ అని ఒకటే ప్రామిస్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్. ఈ మే ఎండింగ్లో వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఎ వెరీ గుడ్ థీమ్డ్ చెస్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో వచ్చేసి ఐ థింక్ వీఆర్ హోపింగ్ దట్స్ గోయిన్ టు బి ఎ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ ఫర్ అవర్స్. ఎక్కడ? హైదరాబాద్లోనే. ఓకే, యా. అండ్ ఐ హర్డ్ అబౌట్ మ్యూజియం ప్లాన్ ఏంటి అసలు? చెస్ లైబ్రరీ లాగానా? ఓ లైబ్రరీయా? ఓకే, అంటే చెస్ రిసోర్సెస్ ఆర్ బుక్స్ లాగా సెటప్ చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి దే కెన్ జస్ట్ కమ్ ఇన్, దే కెన్ ప్రాక్టీస్, వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని. ఇప్పుడు దాకా లేదా అలా లైబ్రరీ అనేది? మన హైదరాబాద్లో అయితే అలా లేదు, మేబీ తెలంగాణ ఆల్సో నో. సో మెయిన్ దీనికి కూడా వెనక ఒక స్టోరీ ఉంది. ఎవరైతే నీడ్ ఉన్నారో, అంటే చెస్ నేర్చుకోవాలి కానీ దే కెనాట్ అఫోర్డ్ మచ్, సో వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. వీఆర్ ప్లానింగ్ దట్ త్రూ ఆన్లైన్ యాజ్ వెల్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో దానివల్ల ఏంటంటే కోచ్ అవసరం ఏదైతే ఉందో అది ఒక పాయింట్ వరకు వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా అవసరం లేకుండా కూడా ఇఫ్ దే వాంట్ ఎనీ బుక్స్ ఆర్ ఎనీ రెఫరెన్సెస్, వాళ్ళు డైరెక్ట్గా చెస్ లైబ్రరీ కానీ ఆన్లైన్ చెస్ లైబ్రరీ కానీ దే కెన్ గో త్రూ ఇట్. యాక్సెస్ అనేది అందరికీ ఉంటుందా, ఓన్లీ మీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుందా? లేదు, అందరికీ ఉంటుంది. ఓకే, సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అనేది? సో వన్ ఇన్ హైదరాబాద్ ఫర్ ష్యూర్. అనదర్ వన్ అంటే ఇంకా మేము ప్లేసెస్ అనేది కాకుండా ఆన్లైన్లో ఒకటి పెట్టేస్తే ఎవ్రీ వన్ విల్ గో త్రూ ఇట్ కదా. సో అందుకని చెప్పి ఆన్లైన్ ప్లాన్. సో ఇప్పుడు మనకి అన్ని స్పోర్ట్స్ అనేవి మెల్లిమెల్లిగా ఒలింపియాడ్లో, అంటే లైక్ చెస్ ఒలింపియాడ్స్ ఉన్నప్పుడు కూడా ఏషియన్ గేమ్స్ అనేవి, ఆ తర్వాత ఒలింపిక్ గేమ్స్ అనేవి అన్నిట్లలో మెల్లిమెల్లిగా యాడ్ అవుతూ వస్తున్నాయి. చెస్ను కూడా యాడ్ చేద్దామనే ఒక ఆలోచన ఉంది కదా? డెఫినెట్లీ ఉంది. అంటే ఇప్పుడు చెస్ కొంచెం స్టేజ్ మీదకి వచ్చింది. దెన్ బిఫోర్ లైక్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ముందు ఐపీఎల్ అంటే అందరు వచ్చి కూర్చొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలానే చెస్ స్ట్రీమింగ్ కూడా వచ్చింది. నార్మల్ బిగినర్స్ ఆర్ చెస్ రాని వాళ్ళు కూడా ఆ స్ట్రీమింగ్ ఫాలో అవుతున్నారు. అవును, గుకేష్ విక్టరీని అలాగే అందరూ చూసారు ప్రపంచవ్యాప్తంగా.
ఈ చెస్ స్ట్రీమింగ్ అనేది అది ప్రతి ఒక్క చెస్ ప్లేయర్కి బూస్టప్ ఇస్తుంది. అండ్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ తెలుగు ఇప్పుడు మీరు ఎలాగో 7 ప్లేసుల్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఎంతమంది ఛాంపియన్స్ని ఎంతమంది గ్రాండ్ మాస్టర్స్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేమైతే ఎవ్రీ స్టూడెంట్ లో ఛాంపియన్ చూస్తున్నాము. Oh, okay. దిస్ నో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ ట్రైన్. అది ఇంకా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ హౌ ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళకి ఎస్ వీఆర్ హియర్ రండి అని ఏం చెప్తారు? ఏ ఒక యూనిక్ క్వాలిటీ చూపించి చెప్తారు వాళ్ళకి? వీఆర్ ద వన్. అంతే. మేమే యూనిక్గా స్టార్ట్ చేసాము అకాడమీ. ఫర్ ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఓన్లీ ఫర్ ద గోల్. మన దగ్గర ఇలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందని చెప్పి యూనిక్గా ఆల్రెడీ చూపిస్తూ వస్తున్నాం. సో మేమే ఒక ఏమంటాము ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా మేము కూడా ఒక చెస్ ప్లేయర్స్, ఇవన్నీ మేము ఆడాము మా ట్రాఫీస్ అనేతోనే విల్ స్టార్ట్. సో దే విల్ ఇన్స్పైర్. ఓకే యా మ్యామ్ కుడ్, వై కాంట్ వి? సో కీప్ అప్ ద స్పిరిట్, కంటిన్యూ. ఇలాగే మీరు బ్రాంచెస్ని పెంచుకోండి, మీరు అన్నట్టుగా లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేయండి. అండ్ మోర్ ఓవర్ వీ నీడ్ మోర్ ఛాంపియన్స్. మన దగ్గర నుంచి కూడా అలా కనిపించాలి, రావాలి. డెఫినెట్లీ. బెస్ట్ విషెస్ టు యూ దివ్యశ్రీ అండ్ అంకిత. థ్యాంక్ యూ సో Thank you so మచ్. much.